ప్రాణప్రతిష్ఠ అంటే దేవాలయంలో విగ్రహాన్ని కేవలం రాయి లోహంగా కాకుండా దానిలో దైవశక్తిని ఆహ్వానించి జీవం పోయడాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారండి. మరి ఈ ప్రాణప్రతిష్ఠ సమయంలో పూజారులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేస్తారండి. ఇందులో ముఖ్యంగా మంత్రోచ్చారణలు, వేద మంత్రాలతో, హోమాలు, యజ్ఞాలతో, న్యాసం, ధ్యానం, కళ్ళు తెరవటం. ఈ ప్రక్రియలో దేవుని శక్తిని విగ్రహంలోకి స్థాపించారని భావిస్తారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తారని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. అది కూడా చెప్తానండి. విగ్రహం పవిత్రంగా మారడానికి, మరి భక్తులు ప్రార్థనలు చేస్తే ఫలితం రావడానికి, ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోవడానికి. మీరు ఒక బొమ్మను చూస్తే అది సాధారణంగా ఉంటుంది, కానీ అదే బొమ్మలో దైవశక్తి ఉందని నమ్మి పూజిస్తే అది